Right. Compensation theorem. Okay, the concept is compensation theorem. మీకు ఆల్రెడీ సెకండ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ పెట్టినట్టున్నాను. క్వశ్చన్ రాస్తాను చూడండి. Calculate okay, the change in current. Calculate the change in current in the given circuit okay, circuit when 10 ohm resistor has changed to 25 ohm resistor. So by using compensation theorem. Okay, సో క్లియర్గా చెప్తాను, బాగా వినండి. ఒక సర్క్యూట్ ఉంది, ఓకేనా. ఆ సర్క్యూట్లో డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ రెసిస్టర్స్లో 10 ఓమ్ రెసిస్టర్ అనేది ఒకటి. ఏమంటున్నాడంటే ఆ సర్క్యూట్లో 10 ఓమ్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతను ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫస్ట్ కేస్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే అదే సర్క్యూట్ తీసుకొని ఆ 10 ఓమ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో 25 ఓమ్స్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఆ 25 ఓమ్ రెసిస్టెన్స్ దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమంటాడు. తర్వాత ఏమంటాడంటే 10 ఓమ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చిన కరెంటు, దాన్ని రీప్లేస్ చేసి 25 ఓమ్స్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చిన కరెంటు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేంజ్ ఇన్ కరెంట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, సర్క్యూట్లో 10 ఓమ్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంటు 2 ఆంపియర్స్ అనుకుందాం. 2 ఆంపియర్స్. 10 ఓమ్ రెసిస్టెన్స్ తీసేసి 25 ఓమ్ రెసిస్టెన్స్ పెట్టినప్పుడు 3 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఫస్ట్ కేసులో 2, సెకండ్ కేసులో 3. ఇప్పుడు చేంజ్ ఇన్ కరెంట్ ఎంత అంటే ఫస్ట్ కేసులో ఉన్న కరెంటు 2 మైనస్ సెకండ్ కేసులో ఉన్న కరెంటు 3, దట్ ఈస్ -1. ద చేంజ్ ఇన్ కరెంట్ ఈస్ 1. అట్లా ఒక సర్క్యూట్ ఇచ్చాడు. అది సర్క్యూట్ ఒక డ్రా చేస్తున్నా చూడండి. ఒక సోర్స్ ఉంది, వోల్టేజ్ సోర్స్ ఉంది. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్ మా, జస్ట్ ఒక 2-3 లైన్స్లో అయిపోద్ది. బట్ జాగ్రత్తగా వినండి. మీరు చాలామంది, నేను గమనించింది, మీరు క్లాస్ ఆన్ చేస్తున్నారు కానీ క్లాస్ వినట్లా. అది రేపు మీకు మిడ్లో తెలిసిపోద్ది. గుర్తుపెట్టుకోండి, సార్ ఏదో మిడ్లో మార్కులు వేస్తాడులే, పాస్ అయిపోతానులే మాత్రం అనుకోవద్దు. మీరు గిలిగిలా కొట్టుకున్నా కూడా ఒక్క మార్క్ కూడా ఎక్కువ వేయను. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే పడతాయి. మీరు ఫెయిల్ అయినా ఐ డోంట్ బాదర్. ఎవరైతే సిన్సియర్గా హానెస్ట్గా క్లాస్ విన్నారో వాళ్ళు మాత్రమే గిట్టిన అవుతారు. కాబట్టి ఏదో నన్ను మోసం చేస్తున్నారు అనుకోవద్దండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు అర్థం. రైట్, ఇక్కడ చూడండి, సింపుల్ సర్క్యూట్ చూడండి ఎంత బాగుందో. ఒక 100 వోల్ట్ సోర్స్ ఉంది, 20 ఓమ్ రెసిస్టెన్స్, 5 ఓమ్ రెసిస్టెన్స్ అండ్ 10 ఓమ్ రెసిస్టెన్స్. గమనించండి, 10 ఓమ్. వాడు ఇచ్చింది ఏంటి? ద చేంజ్ ఇన్ కరెంట్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ వెన్ 10 ఓమ్ రెసిస్టెన్స్ ఈస్ చేంజ్ టు 25. అంటే ఇనిషియల్గా 10 ఓమ్ ఉందంట. ఈ 10 ఓమ్ రెసిస్టెన్స్కి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫస్ట్. ఓకేనా, దాన్ని I1 అనుకుందాం. తర్వాత ఏమన్నాడు? 10 ఓమ్స్ తీసేసి 25 పెట్టమన్నాడు. అంటే దీన్ని రిమూవ్ చేసేయాలి. 10 ఓమ్ తీసేసి 25 ఓమ్స్ కనెక్ట్ చేసి అప్పుడు మళ్ళీ 25 ఓమ్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత
ద చేంజ్ ఇన్ కరెంట్, చేంజ్ అంటే ఏం లేదు, డిఫరెన్సే. చేంజ్ ఇన్ కరెంట్ ఏంటంటే ఫస్ట్ కేస్ 10 ఓమ్ రెసిస్టెన్స్‌లో వెళ్తున్న కరెంటు మైనస్ 25 ఓమ్స్ రెసిస్టెన్స్‌లో వెళ్తున్న కరెంటు డిఫరెన్స్ చేస్తే వచ్చేదే చేంజ్ ఇన్ కరెంట్. ఓకేనా? సరే రైట్. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. ఇది కేస్ 1 అనుకుందాం. ఓకేనా? అనొచ్చా? కేస్ 1. కేస్ 1 ఏందంటే 10 ఓమ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత కనుక్కోవాలి. సో, ఏ మెథడ్ ఉపయోగించొచ్చు? మీరు కేసీఎల్ అప్లై చేయొచ్చు. చూడండి, కేసీఎల్ అప్లై చేస్తే లూప్ 1, లూప్ 2 కరెంట్స్ వస్తాయి. I2 కరెంటే దీంట్లో వెళ్ళే కరెంటు. ఓకేనా? లేదా నోడల్ అనాలిసిస్ ఉపయోగించొచ్చు. నేను నోడల్ అనాలిసిస్ ఉపయోగిస్తా. నా ఇంటెన్షన్ ఏం చెప్పండి ఇప్పుడు? నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ 10 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతున్నా ఫైండ్ ఔట్ చేయడం. ఈ 10 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకు కిర్చాఫ్ వోల్టేజ్ లా ఉంది, కిర్చాఫ్ కరెంట్ లా ఉంది. కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే I1, I2 లూప్స్ వేసుకొని I1, I2 ఫైండ్ ఔట్ చేస్తాం. వేర్ I2 ఈస్ నథింగ్ బట్ ద కరెంట్ త్రూ ద 10 ఓమ్ రెసిస్టెన్స్ అని ఫైండ్ ఔట్ చేస్తాం. అలా అయినా చేయొచ్చు, లేదా నోడల్ అనాలిసిస్ చేయొచ్చు. మీ ఇష్టం. నోడల్ అనాలిసిస్. ఓకే. ఏం సార్ నోడల్ అనాలిసిస్ చేయాలా, నేను కేవీఎల్ చేస్తానంటే చేసుకోండి. ఇట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. సో, నోడల్ అనాలిసిస్‌లో అది కూడా చేస్తా. మీకు ఫర్ ది సేక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అది కూడా చేస్తాను. మీకు డోంట్ బాదర్. ప్లస్, మైనస్. ఓకే. 100 వోల్ట్స్. మీకు 2 మెథడ్స్ చేస్తానమ్మా. డోంట్ బాదర్. ఇన్ బోత్ ది కేసెస్ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మీ కాన్సంట్రేషన్ అంతా దేని మీద ఉండాలి చెప్పండి? ఈ 10 ఓమ్ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ మీద ఉండాలి. అవునా? యెస్. అందుకే ఫర్ ది సేక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ నేను డ్రా చేస్తున్నాను 10 ఓమ్ రెసిస్టెన్స్‌ని. రైట్. ఇప్పుడు అర్థమవుతుందా? 10 ఓమ్ రెసిస్టెన్స్. నాకేం కావాలి? దీంట్లో వెళ్ళే కరెంట్ కావాలి. ఓకేనా? రైట్. సో, ఏం మెథడ్ ఉపయోగిస్తున్నా? నోడల్ అనాలిసిస్ ఉపయోగిస్తున్నా. నోడల్ అనాలిసిస్. దీనికి ఏం పెట్టొచ్చు మనము? కేసీఎల్ అని కూడా పెట్టొచ్చు. కిర్చాఫ్ కరెంట్ లా. ఏమిటి? కిర్చాఫ్ కరెంట్ లా. ఏం చేయాలి? ఇది నోడ్ కదా! నోడ్ అంటే ఏంటి? ఏ పాయింట్ దగ్గరైతే కరెంట్ డివైడ్ అవుతూ ఉంటుందో, కరెంట్ సెపరేట్ అవుతూ ఉంటుందో, ఆ పాయింట్‌ని నోడ్ అని పిలుస్తాం. గమనించండి, ఈ నోడ్ నుంచి 3 పాత్స్ కనపడుతున్నాయి. చూడండి, లెట్ ఇట్ బి వి. వి ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ నోడ్. సో, దీంట్లో వెళ్ళే కరెంట్ I1 అనుకుంటా. దీంట్లో వెళ్ళే కరెంట్ I2 అనుకుంటా. అండ్ 10 ఓమ్ రెసిస్టెన్స్‌లో వెళ్ళే కరెంట్ I3 అనుకుంటా. I3 ఈస్ నథింగ్ బట్ IA. రైట్. అవునా? రైట్. నాకేం కావాలి? 10 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్. ఏంటి? I. I ఈస్ నథింగ్ బట్ I3 కదా! మరేం కావాలి? I3కి ఫైండ్ ఔట్ చేయాలి. సో, నోడల్ అనాలిసిస్ చూసినప్పుడు చూడండి, I1 కావాలి. సో, నేను కింద ఫార్ములా రాస్తా. I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ఆల్ ది కరెంట్స్ మీటింగ్ అట్ ఎ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. చూడండి, I1 కావాలి. I1 అంటే ఏముంది? V ఉంది, రెసిస్టెన్స్ ఉంది, 100 వోల్ట్స్ ఉంది. సో, ఏం రాస్తున్నాను I1 ప్లేస్‌లో? V మైనస్ 100 డివైడెడ్ బై 20. ఇది I1కి ఎక్స్‌ప్రెషన్. I2 అంటే ఇదే కదా! యాక్చువల్లీ ఇది ఎర్త్ కదా! V మైనస్ 0/5 ప్లస్ I3 అంటే ఏంటి? V మైనస్ 0/10 ఈజ్ ఈక్వల్ టు 0. నాకేం కావాలి చెప్పండి ఫస్టు? ఈ 10 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి వెళ్తున్న కరెంట్ కావాలి. యూజింగ్ కిర్చాఫ్ కరెంట్ లా. సో, దీన్ని సింప్లిఫై చేద్దాం. సో, 20 తీసుకుందాం ఎల్‌సిఎం. సో, V మైనస్ 100 ప్లస్ 5 20 టైమ్స్ ఎన్ని పోతుంది? 4 టైమ్స్ కదా! 4V ప్లస్ 10తో 20 ఏం సరిపోతుంది? 2V ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? నౌ చూడండి, 4, 2, 6, 7. 7V మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 20 ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 0. V ఈజ్ ఈక్వల్ టు 100/7. ఓకేనా? V ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ పాయింట్ దగ్గర నోడ్ దగ్గర వోల్టేజ్ కనుక్కున్నాం 100/7. సో, నేను క్యాలిక్యులేట్ చేస్తే 100/7 ఈజ్ ఈక్వల్ టు 14.28 వోల్ట్స్. సో, V ఎంత వచ్చింది? 14.28 వోల్ట్స్. సో, నోడ్ దగ్గర ఉండే వోల్టేజ్‌ని ఫైండ్ ఔట్ చేసాం. నాకేం కావాలి చెప్పండి? 10 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి. 10 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? I కదా! I ఈజ్ నథింగ్ బట్ I3 కదా! సో, చూడండి, రాస్తున్నా. కరెంట్ త్రూ
current through 10 ohm resistance, current through 10 ohm resistance is equal to that is I is equal to I3 is equal to formula into what is the expression for I3? What is the expression for I3? V by 10 అంటే ఏంటి 14.28 by 10 కరెంట్ వచ్చిందా? ఎస్, ఐ గోట్ ద వాల్యూ ఆఫ్ I3, దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు I3 ఎంత వచ్చింది? 1.428 amperes. This is the answer you got when the resistance value is 10 ohms. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 10ని రిమూవ్ చేస్తూ ఉన్నా. 10ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఎంత పెట్టాలి? 25 పెట్టినప్పుడు కరెంటు ఇది మారుతూ ఉంది. ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ by means of replacing the 10 ohm resistance with 25 ohm resistance. చూడండి, voltage is same. Okay, so this is 20 ohm resistance. Okay, now this is 5 ohm resistance. Now you have to replace this 10 ohm resistance with a 25 ohm resistance. చూడండి, 25. క్వశ్చన్ ఏంటంటే 10 ohm కనెక్ట్ చేసినప్పుడు ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? 10 ohm తీసేసి 25 పెట్టినప్పుడు కరెంట్ ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ కరెంట్. ద చేంజ్ ఇన్ కరెంట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ కేస్ కరెంట్ మైనస్ సెకండ్ కేస్ కరెంట్. ఇప్పుడు నాకేం కావాలి? 25 ohmsలో వెళ్ళే కరెంట్ I కావాలి. ఓకేనా? I. సో ఇక్కడ ఏం చేస్తాను? సేమ్ ఏం చేస్తాను? నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నా. సో లెట్ ఇట్ బి V డాష్. ఓకేనా? సో దీంట్లో వెళ్ళే కరెంట్ I1 డాష్, ఇక్కడ వెళ్ళే కరెంట్ I3 డాష్, ఇక్కడ వెళ్ళే కరెంట్ I2 డాష్. ఓకేనా? సో I2, I1, I3 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ఏం చేస్తాను చూడండి, V ప్లేస్లో V డాష్, I3 ప్లేస్లో I3 డాష్, I1 ప్లేస్లో I1 డాష్, సో ఆన్. నౌ ఫార్ములా రాద్దాం. I1 డాష్ ఈజ్ ప్లస్ I2 డాష్ ప్లస్ I3 dash is equal to 0. Okay na? Now what is the expression for I1 dash? I1 dash is equal to same V dash minus 100 divided by 20 plus I2 is nothing but I2 dash is nothing but V dash minus 0 by 5 plus I3 is nothing but V dash minus 0 by 25. రెండు ఒకేలాగా ఉన్నాయి. ఇక 10 ఉన్నప్పుడు 10 వేసాం, 25 ఇచ్చినప్పుడు 25 వేసాం. ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎల్సిఎం తీద్దాం. సో ఎల్సిఎం ఏం రాయొచ్చు? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ 20, 25 అండ్ ఎంత వేసుకోవచ్చుమా? నేను ఐడియా ఉందా? సో 20, 25, 5. 5 4 20, 5 5 25. ఓకే, 4 1 జా 4 1 జా 5 5 5. 25 100 వేసుకోవచ్చు. 100 20 100 టైమ్స్ ఎన్ని పోతుంది? 5 టైమ్స్ కదా. 5 ఇంటూ V డాష్ మైనస్ 100 ప్లస్ 5తో అంటే ఎంత సెల్? 20 కదా. 25 జా 20 V డాష్, ఓకే, ప్లస్ 25తో 4 టైమ్స్ 4 V dash is equal to 0. So if I am wrong, just correct me. 5 2 ja 5 into 20 is 100, 25 is 100, 25 4 is 100. Okay, right. So ఇప్పుడు చూడండి, 5 V dash minus 500 plus 20 V dash plus 4 V dash is equal to 0. 20 24 29. 29 V dash is equal to 500. Okay, V dash is equal to 500 by 29. So the value of node voltage is equal to 500 divided by 29.
So I got the value of 17.24 volts. 7.24 volts. Now what you want? You want the current through this 25 ohms resistance. What is the current? I. What is nothing but I3 dash. Right. Current through 25 ohm resistor. I is equal to I3 dash is equal to, okay, I3 dash అంటే ఏంటి? V dash by 25 కదా, అంటే ఎంత? 17.24 divided by 25. Therefore I3 dash is equal to 17.24 divided by 25. 0.689 amperes. 10 ohm resistance కనెక్ట్ చేసినప్పుడు 10 ohm రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ 1.428. 10 తీసేసి 25 కనెక్ట్ చేసినప్పుడు 25 ఓమ్ రెసిస్టెన్స్లో వెళ్ళే కరెంటు 0.689. ఇక్కడ ఏమడిగాడంటే చేంజ్ ఇన్ కరెంట్ అడిగాడు. చేంజ్ ఇన్ కరెంట్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ కేసులో ఉన్నప్పుడు కరెంట్ ఎంత, సెకండ్ కేసులో ఉన్న కరెంట్ ఎంత అన్నాడు. చేంజ్ ఇన్ కరెంట్ డెల్టా ఐ అనుకుంటా, డెల్టా ఐ. సో డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కేస్ కరెంట్ మైనస్ సెకండ్ కేస్ కరెంట్. 10 ఓమ్లో వెళ్ళే కరెంటు 1.428, 25 ఓమ్స్ వెళ్ళే కరెంటు 0.68. సో రెండు చేస్తే ఏమవుతుంది? 1.428 minus 0.689. So the change in current delta I is equal to 1.428 minus 0.689. సో నాకు వచ్చిన వాల్యూ 0.739 amperes. ఇది ఏంటి? జనరల్ మెథడ్, ఇది కాంపెన్సేషన్ మెథడ్ కాదు. ఒకవేళ మిమ్మల్ని అడిగితే బాబు 10 ఓమ్స్లో వెళ్ళే కరెంట్ ఎంత, 25 ఓమ్స్లో కరెంట్ ఎంత, చేంజ్ ఇన్ కరెంట్ ఎంత అంటే ఇలా ఫాలో అవుతారు. ఇలా మీరు 10 ఓమ్స్ దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ ఫైండ్ అవుట్ చేశారు, 25 ఓమ్స్ దగ్గర ఫ్లో అవుతున్న ఫైండ్ అవుట్ చేశారు. చేంజ్ ఇన్ కరెంట్ అంటే దిస్ మైనస్ దిస్ చేశారు. ఇది ఏంటి? జనరల్ మెథడ్. ఏంటి? జనరల్ మెథడ్. కానీ మనకు కాంపెన్సేషన్ మెథడ్ ఒకటి ఉంది. కాంపెన్సేషన్ మెథడ్ ఉపయోగించి ఎలాగ మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాము, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే కాన్సెప్ట్కి వెళ్దాం. రైట్. ఇప్పుడు చూడండి, కాంపెన్సేషన్ మెథడ్ వెళ్తున్నా. కాంపెన్సేషన్ మెథడ్ వెళ్తున్నా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యూజింగ్ కాంపెన్సేషన్ మెథడ్, యూజింగ్ కాంపెన్సేషన్ మెథడ్, కాంపెన్సేషన్ మెథడ్. కాంపెన్సేషన్ మెథడ్లో చూడండి, మోడిఫికేషన్, modify the given circuit as అంటే సర్క్యూట్ని మోడిఫై చేయమన్నాడు. ఏమి చేయాలో చూస్తున్నా ఇప్పుడు. నౌ ఓకే, ఇప్పుడు ఏదైతే వోల్టేజ్ సోర్స్ ఉందో దాన్ని మనం తీసేస్తున్నాం, దాన్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాం. చూడండి, మోడిఫై చేసిన సర్క్యూట్ ఇది. జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకే, 20 ఓమ్స్, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. 5 ఓమ్స్ ఇక్కడ చూడండి, ఇది సప్లై వోల్టేజ్ కాదు, దీన్ని కాంపెన్సేటింగ్ వోల్టేజ్ అంటాం. చూడండి, ఇది సర్క్యూట్ డయాగ్రామ్, ఇది యాక్చువల్ డయాగ్రామ్. ఓకేనా? జనరల్ మెథడ్. కానీ కాంపెన్సేషన్ మెథడ్లో
ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంది. ఎలా మనం దీన్ని సాల్వ్ చేస్తున్నాం? నాకేం కావాలి చెప్పండి? ఈ ఆన్సర్ రావాలి. జనరల్ మెథడ్ ఉపయోగించినప్పుడు ద చేంజ్ ఇన్ కరెంట్ 0.739 వచ్చింది. కాంపెన్సేషన్ మెథడ్ ద్వారా కూడా ద చేంజ్ ఇన్ కరెంట్ ఎంత రావాలి? అంతే రావాలి. అప్పుడు అది కరెక్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేస్‌లో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 10 ఓమ్స్. సెకండ్ కేస్‌లో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 25 ఓమ్స్. చేంజ్ అయిందా లేదా రెసిస్టెన్స్? చేంజ్ అయింది కదా! ఇంతకుముందు 10 ఉండే, తర్వాత రెసిస్టెన్స్ చేంజ్ అయింది. ఎంతకి? 25కి. ఇప్పుడు చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎంతని చూడండి. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 25 మైనస్ 10. అవునా? ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ హౌ మచ్? 15 ఓమ్స్. అవునా కదా? ఫస్ట్ కేసులో 10 ఉండే, సెకండ్ కేసులో ఏమైంది? 25 అయింది. ఎంత రెసిస్టెన్స్ చేంజ్ అయిందిరా బాబు అంటే, ఇప్పుడున్నప్పుడు 10 ఉండే, అప్పుడున్నప్పుడు 25 అయింది. ఎంత చేంజ్ అయిందిరా అంటే 15 చేంజ్ అయిందిరా అంటాం. ఓకేనా? కేస్ 1లో ఇది. కేస్ 1లో. ఇది కేస్ 2లో రాసుకోండి కావాలంటే. ద చేంజ్ ఇన్ కరెంట్, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎంత? ఇది. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏమేమి ఉంటుంది? 25లో ఏమేమి ఉంది చెప్పండి? 25లో ఏమేమి ఉంటుంది చెప్పండి? ఫస్ట్ రెసిస్టెన్స్ వాల్యూ R ఉంది. ఓకేనా? ప్లస్ ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డెల్టా R ఉంది. అవునా కదా? ఎలా చెప్పగలుగుతున్నాము? R ఈజ్ 10, దిస్ ఈజ్ 15. ఈ రెండు కలిపితేనే కదా ఎంత వచ్చింది? అర్థమైందా? సో న్యూ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ 25. యాక్చువల్ 25లో ఏమేమి ఉన్నాయి? 10 ప్లస్ 15. వాట్ ఈస్ 10? ఫస్ట్ కేసులో ఉండే రెసిస్టెన్స్ ప్లస్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎంత? 15. 15 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 25. సరిపోయిందా? నౌ సో వీసీకి ఫార్ములా, కాంపెన్సేటింగ్ వోల్టేజ్కి ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ డెల్టా ఆర్. ఇది ప్రాక్టీస్ చేస్తే ఈజీ అర్థమవుతుంది. ఓకేనా? I అంటే ఏంటంటే కరెంట్ త్రూ 10 ఓం రెసిస్టర్. ఓకేనా? కరెంట్ త్రూ 10 ఓం రెసిస్టర్. వీసీ అంటే కాంపెన్సేటింగ్ వోల్టేజ్. ఓకేనా? I అంటే ఏంటి? ఫస్ట్ కేసులో 10 ఓమ్స్ కనెక్ట్ చేసావా? 10 ఓమ్స్ దగ్గర ఉన్న కరెంటు. ఓకే? డెల్టా ఆర్ ఏంది? చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎంత? 15. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దామా? ఫైండ్ అవుట్ చేద్దామా? కాంపెన్సేటింగ్ వోల్టేజ్. VC ఈజ్ ఈక్వల్ టు ఏంటి? I ఇంటూ డెల్టా ఆర్, వేర్ I ఈజ్ ద కరెంట్ త్రూ ద 10 ఓం కదా. సో 10 ఓంలో వెళ్ళే కరెంట్ ఎంత చెప్పండి? 10 ఓమ్స్లో ఉన్నప్పుడు వెళ్తున్న కరెంట్ ఎంత? 1.428. సో 1.428 ఇంటూ డెల్టా ఆర్ ఎంత? 15. దేర్ఫోర్ VC ఈజ్ ఈక్వల్ టు 1.428 ఇంటూ 15, 21.42 వోల్ట్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? కాంపెన్సేటింగ్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి? కాంపెన్సేటింగ్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ చేయాలంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత? ఆర్ ఈక్వలెంట్ ఎంత? ఈ సర్క్యూట్ చూడండి ఒకసారి. ఈ రెండు రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ సిరీసా? గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ అంటే అర్థం ఏంటంటే రెండు ఎలిమెంట్స్ యొక్క ఫస్ట్ టెర్మినల్స్ని ఒక చోట, ఎండ్ టెర్మినల్స్ని ఒక చోటన కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? ప్యారలల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తుంది, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ వేస్తా చూడండి. ఇది ఒక రెసిస్టెన్స్. ఓకేనా? ఇది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు ఇంకొక రెసిస్టెన్స్ వేస్తా. ఇది ఇంకో రెసిస్టెన్స్. రెండింటిని కనెక్ట్ చేయాలా. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ టెర్మినల్స్ రెండింటిని షార్ట్ చేసా, సెకండ్ టెర్మినల్స్ని రెండింటిని షార్ట్ చేసిన. ఇవి రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. అంటే 1 2 1
2 1 1 షార్ట్ చేసా 2 2 షార్ట్ చేసా ఇది 1 చూడండి దీనికి 1 ఇది 2 ఇది 1 ఇది 2 రెండు ఎలా ఉన్నాయి 1 1 షార్ట్ అయింది 2 2 షార్ట్ అయింది అంటే రెండు ప్యారల్ ఉన్నాయి రెండు ప్యారల్ కాంబినేషన్ ఏమవుతుంది 2 20 ohms ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ 5 ohms ఓకేనా ఈ రెండింటికి తర్వాత ఎలా ఉంది ఇది సిరీస్లో ఉంది ప్లస్ 25 ohms ఓకేనా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేద్దామా 20 into 5 divided by 20 plus 5 plus 25 ఓకేనా 20 into 5 divided by 25 plus 25 సో నాకు ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది అంటే ఆర్ ఈక్వలెంట్ వచ్చిందంటే 29 ohms వచ్చింది ఆర్ ఈక్వలెంట్ 29 ohms వచ్చింది చూడండి రైట్ ఓకేనా కాంపెన్సేటింగ్ వోల్టేజ్ వచ్చేసింది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చింది ఇప్పుడు చూడండి చేంజ్ ఇన్ కరెంట్ అనుకుంటున్నా అయిపోయింది సింపుల్ ద చేంజ్ ఇన్ కరెంట్ సింపుల్గా డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ టు కాంపెన్సేటింగ్ వోల్టేజ్ బై ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 21.42 డివైడెడ్ బై 29 నాకు ఎంత వాల్యూ వచ్చింది చెప్పనా 21.42 డివైడ్ బై 29 చూడండి 0.738 amperes చూడండి సింపుల్ చిన్న సర్క్యూట్ నుంచి మనం చేంజ్ ఇన్ కరెంట్ ఫైండ్ అవుట్ చేశా అదే జనరల్ మెథడ్కి వెళ్తే చూడండి ఏం చేశాను రెండు కంపేర్ చేస్తా పక్కన పెడతా చూడండి చూడండి జనరల్ మెథడ్లో 10 ohms పెట్టి కరెంట్ ఫైండ్ అవుట్ చేశా 25 ohms పెట్టి కరెంట్ ఫైండ్ అవుట్ చేశా చేంజ్ ఇన్ కరెంట్ అన్నప్పుడు ఇది మైనస్ ఇది చేస్తే ఇది వచ్చింది 0.739 వచ్చింది కదా రైట్ ఇంత పెద్ద ప్రొసీజర్ కన్నా కాంపెన్సేషన్ థియరీ చేసి ఏం చేసి చెప్పండి ఇక్కడ ఉంటే వోల్టేజ్ సోర్స్ని రిమూవ్ చేశా ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టా దాన్ని కాంపెన్సేటింగ్ వోల్టేజ్ అన్నాను వీసీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే తెలుసు మీకు ఫస్ట్ ఉన్న వాల్యూ 10 సెకండ్ వాల్యూ 25 మైనస్ 10 చేస్తే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ వస్తుంది డెల్టా ఆర్ ఐ అంటే ఏంటంటే 10 ohmsలో ఫ్లో అవుతున్న కరెంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఓకేనా అదే సో కాంపెన్సేటింగ్ కరెంట్ వచ్చింది వోల్టేజ్ వచ్చింది 1.48 into 15 చేస్తే కాంపెన్సేటింగ్ వోల్టేజ్ వచ్చింది దీని వాల్యూ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు ప్యారల్గా ఉన్నాయి దీనికి ఇది సిరీస్లో ఉంది సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 29 వచ్చింది ద చేంజ్ ఇన్ కరెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు కాంపెన్సేటింగ్ వోల్టేజ్ బై ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది 0.738 వచ్చింది రెండింటి చూడండి ఒకసారి రెండు కేసులో చూడండి జనరల్ మెథడ్లో 0.739 వచ్చింది కాంపెన్సేటింగ్ థియరంలో కూడా 0.739 వచ్చింది ఓకేనా ఇన్ బోత్ కేసు యూ గాట్ ద సేమ్ వాల్యూ బట్ ఇట్ ఈస్ టైం టేకెన్ ఇది సింపుల్ అంతే ఓకేనా రైట్ సో ఇంకొక ప్రాబ్లం చేద్దాం ఇంకొక ప్రాబ్లం ఇస్తాను కెన్ ఎనీబడి డూ దట్ రైట్ సో ఇప్పుడు సాల్వ్ చేయండి నేనేమంటున్నానంటే రీప్లేస్ ఇప్పుడు చూడండి వాల్యూ ఫస్ట్ వాల్యూ 15 రాసుకోండి ఫస్ట్ వాల్యూ 15 సెకండ్ వాల్యూ 30 ఫస్ట్ వాల్యూ 15 సెకండ్ వాల్యూ 30 ఓకేనా అంటే 15 ohmsని 30 ohmsకి మార్చినప్పుడు ద చేంజ్ ఇన్ కరెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి ఈ మెథడ్ ఉపయోగించండి అలాగే కాంపెన్సేటింగ్ మెథడ్ కూడా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయండి సో రీప్లేస్ ద 10 with 15 రీప్లేస్ ద 25 with 30 ఫైండ్ అవుట్ ద వాల్యూ అండ్ జస్ట్ కంపేర్ దీస్ టూ యూ హ్యావ్ టు గెట్ ద సేమ్ వాల్యూ రైట్ దట్ ఈస్ దట్ మీకు ప్రాబ్లం ఇస్తున్నాను దాని ఒక వర్కౌట్గా చేయండి ఓకేనా సో విత్ దిస్ ఐ కెన్ కంక్లూడ్ మై క్లాస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రైజ్ మీ రైట్ సో మీ అన్ని క్లాసులన్నీ మీరు యూట్యూబ్లో పెడుతున్నాను మీకు యూట్యూబ్లో ఎప్పుడైనా చూడాలనిపిస్తే చూడండి ఓకేనా రైట్ విత్ దిస్ ఐ కెన్ క్లోజ్ మై సెషన్ థ్యాంక్ యూ